ఇంతటి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అంతటి మహా సార్ ₹2 కిలో బియ్యం గవర్నమెంట్ స్టేట్ ఫండ్గా ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఎంటైర్ క్యాబినెట్, మోస్ట్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్స్, అలాగే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈరోజు కడప పట్టణంలో ఉండి వారి జయంతిని పార్టీ పరంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో అఫీషియల్గా కూడా జరపమని చెప్పేసి మనకి ఆదేశాలు వచ్చున్నాయి. అయితే అఫీషియల్ అయినా అన్అఫీషియల్ అయినా లేకపోతే ఏదైనా కూడా శ్రీ నందమూరి తారక రామారావు గారు వారి యొక్క జీవితం తెలుగు ప్రజల యొక్క అభివృద్ధికి ఎల్లవేళలా ముడిపడి ఉంటుంది. ఒకటి, యాజ్ ఏ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ పాపులర్ ఫిల్మ్ యాక్టర్ అండ్ హీరోయే కాకుండా ఆయన కెరియర్లో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, అది పర్సనాలిటీలో కానివ్వండి, లేకపోతే యాజ్ ఎ ఫిల్మ్ యాక్టర్గా కానీ, లేకపోతే యాజ్ ఎ హీరోగా కానీ, లేకపోతే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా కానీ, he has set the benchmarks for the entire humankind to follow. అంటే సో ఫిల్మ్ యాక్టింగ్లో he has his records and his presence is still there in the minds of the people. అలాగే ఒక క్యారెక్టర్స్లో కానీ, అంటే మనం అది పాజిటివ్ క్యారెక్టరా, నెగిటివ్ క్యారెక్టరా, లేకపోతే ఒక దైవం సంబంధించినటువంటి కృష్ణుని క్యారెక్టరా, రాముని క్యారెక్టర్ అనేది ఏ క్యారెక్టర్ చేసినా కూడా సో వీ నెవర్ సీ క్యారెక్టర్ ఇన్ హిమ్. సో వీ హ్యావ్ సీన్ ఓన్లీ క్యారెక్టర్ ఆన్ హిమ్. అంటే ఏదైనా కూడా రాముడు అంటే ఓకే, ఎన్టీ రామారావు గారు వేసినటువంటి వేషమే రాముడు అలాగే ఉంటాడు, లేదా కృష్ణుడు అలాగే ఉంటాడు అనే అంత ఇంపాక్ట్ ఆయన క్రియేట్ చేయగలిగారు. అంటే ఎఫర్ట్స్ లేకుండా ఏదో లూక్గా వచ్చినటువంటి కాదు. ప్రతి అచీవ్మెంట్కి కూడా ప్రతి క్షణం పడినటువంటి కష్టం దానికి వెనకాల ఉండేది. సో అది ఆయన దైనందిక విధానం చూసినట్టయితే తెల్లవారుజామునే 3 గంటలకి నిద్ర లేవటం, అంటే వెరీ వెరీ సిస్టమాటిక్ లైఫ్ అబౌట్ ద బాడీ కానివ్వండి, లేకపోతే ఆయన ఆహార అలవాట్లు కానీ, ఆయన సిస్టమాటిక్ లైఫ్ కానీ, లేకపోతే ఏది చూసుకున్నా కూడా ప్రతిదీ కూడా ప్రతి అంశము మనం ఫాలో అవ్వాలి అనేటువంటి విధంగా ఆయన జీవితం ఉన్నది. ఒకరోజు మనం 3 గంటలకి లేవాలన్నా కూడా మనం ఇబ్బంది పడేటువంటి దాంట్లో ప్రతిరోజు కూడా ఆ బ్రహ్మముహూర్తం అనే దాంట్లో లేవటం, అలాగే ఆయన చేసేవన్నీ కూడా సిస్టమాటిక్గా పెట్టుకోవడం, అది ఈవెన్ యాజ్ అ చీఫ్ మినిస్టర్గా కూడా ఈ నెవర్ చేంజ్ దిస్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్. సెక్రటరీస్ టు సీఎం కానివ్వండి, లేదా సెక్రటరీస్ టు గవర్నమెంట్ కానీ, దే ఆల్సో యూస్ టు స్టార్ట్ ఎట్ 4 o'clock in the morning and 5 o'clockకి. సో ఆయన ఫస్ట్ అపాయింట్మెంట్ సెక్రటరీస్కి ఇచ్చేవారు. సో 5 o'clock అలా కూడా అందరూ కూడా అక్కడ అవైలబుల్లో ఉండేటట్టు, అంటే సో అటువంటి ఖచ్చితమైనటువంటి లైఫ్ స్టైల్ విధానాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవడం కాకుండా అందరికీ కూడా అలవాటు చేయడానికి ప్రయత్నం చేశారు.